మల్టీగ్రెయిన్ చిప్స్. Yes. సో కొంచెం డిఫరెంట్గా ఉంది. యూజువల్గా 2 years లోపే బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది అని విన్నాము. సో అటువంటప్పుడు కొంచెం ఫుడ్ అనేది మంచిగా తీసుకోవాలి, మదర్స్ కావచ్చు, చిల్డ్రన్ కూడా కావచ్చు. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి చిప్స్ అని. సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మల్టీగ్రెయిన్ చిప్స్ అన్నావు కాబట్టి సో చాలా వరకు ఫ్లవర్స్ ఎక్కువ తీసుకొచ్చాను అనమాట. సో రాగి పిండి ఉంది, జొన్న పిండి ఉందా? జొన్న పిండి కూడా ఉంది. ఓకే, ఇంకా రాగి పిండి, జొన్న పిండి అండ్ అలాగే గోధుమ పిండి, కొద్దిగా సూజీ కూడా తీసుకొచ్చేసా. అవును, పర్ఫెక్ట్. సో చైల్డ్ బ్రెయిన్ డెవలప్మెంట్ అన్నావు కాబట్టి సో మదర్స్ తీసుకోవాలా లేకపోతే ఈ రెసిపీ చిన్నపిల్లలు కూడా తీసుకోవచ్చు 1 year బిలో? సో ఇది మదర్స్కి అయితే ఎక్కువగా ఎఫెక్టివ్గా ఉంటుంది. బికాజ్ ఆ టైంలో వాళ్ళకి అంటే ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి ఐరన్ కూడా ఎక్కువగా ఇంపార్టెంట్ కాబట్టి నువ్వులో అండ్ అలాగే రాగి కూడా హెల్ప్ చేస్తుంది. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో తీసుకున్న ఫుడ్ బేబీస్కి ఎక్కువగా ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది. ఆ తర్వాత 1.5 year తర్వాత మనం హార్డ్ ఫుడ్స్ కూడా ఇవ్వడం స్టార్ట్ చేస్తాం కదా బేబీస్కి. అప్పుడు వాళ్ళకు కూడా ఈ చిప్స్ అనేది కొన్ని ఇవ్వచ్చు. వై? బికాజ్ మనం దీన్ని ఎటువంటి ఆయిల్ డీప్ ఫ్రై చేయము, జస్ట్ బేక్ చేస్తాం కాబట్టి 1.5 year తర్వాత బేబీస్కి ఇవ్వచ్చు, లేదా ప్రెగ్నెంట్ ఉమెన్స్ అయినా తీసుకోవాలి. పర్ఫెక్ట్. సో మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? ఓకే, సో ఇవన్నీ కూడా మనము మిక్సింగ్ బౌల్లో మిక్స్ చేసేసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ ఏం వేస్తున్నారు? ఫస్ట్ మనము పిండిలు వేసేసుకుందాము. ముందుగా రాగి పిండి, సో అన్నీ కూడా ఈక్వల్ పోర్షన్లోనే తీసుకోవచ్చు. ఓకే, ఆ తర్వాత జొన్న పిండి. సో స్నాక్స్ టైప్ కాబట్టి మనం ఈవినింగ్ టైం ప్రిఫర్ చేస్తే బెటర్ అనమాట. అవును. సో ఇదేంటి అంటే వాళ్ళకి డైజెషన్ని కూడా చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట ప్రెగ్నెంట్ వాళ్ళకి. ఆ తర్వాత కొంచెం గోధుమ పిండి కూడా. అండ్ ప్రెగ్నెంట్ టైంలో ఎవరికైతే షుగర్స్, గెస్టేషనల్ డయాబెటిక్ ఉంటుందో వాళ్ళు ఇంకా 2 types ఆఫ్ ఫ్లవర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. లైక్ బాజ్రా ఫ్లోర్ అలాంటిది కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో చక్కగా ఇవన్నీ కలిపేసుకొని తర్వాత సూజీ రవ్వ కూడా జస్ట్ 1 teaspoon వేసుకుంటున్నాం. జస్ట్ ఆ స్టిక్కీనెస్ కోసం మనము బైండింగ్ కోసం యూస్ చేస్తాం అంతే. ఆ తర్వాత నువ్వులు, ఇవి కొంచెం ఎక్కువ వేసుకోవాలి బికాజ్ ఇది ఐరన్ అండ్ అలాగే బోన్ స్ట్రెంథనింగ్కి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి. కొంచెం సాల్ట్. అండ్ ఎప్పుడైనా మదర్స్ అంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ డైట్ చేసేటప్పుడు మాత్రం ఉప్పు కంట్రోల్ చేయడం, షుగర్ కంట్రోల్ చేయడం అలా అసలు చేయకూడదు. ఇవి అంటే వాళ్ళకి హైపర్ టెన్షన్ లేదా డయాబెటీస్ ఎక్కువగా అవుతున్నప్పుడు మాత్రమే కంట్రోల్ చేయాలి. నార్మల్ టైంలో అయితే వాళ్ళు ఎక్కువగానే తీసుకోవాలి. యూజువల్లీ ప్రెగ్నెంట్ లేడీస్ అసలు డైట్లో ఉండకూడదు, చక్కగా అన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న అన్ని ఫుడ్స్ తీసుకుంటూ ఉండాలి. అవును. ఓకే, ఆ తర్వాత కొంచెం జీరా, ఇది డైజెషన్కి చక్కగా ఉపయోగపడుతుంది వాళ్ళకి. అలాగే కొంచెం బేకింగ్ సోడా లైట్గా వేసుకుంటాం, లైట్గా అంతే. ఆ తర్వాత కారం కూడా. ఓకే, ఇప్పుడు ఇందులోనే మనం బటర్ కూడా ఇంక్లూడ్ చేస్తాం. సో చక్కగా కలిపేసుకుని తర్వాత మనము వాటర్ చూసుకుంటూ వేయాలన్నమాట. సో ఏ కన్సిస్టెన్సీ అంటే పిండిలాగా అవ్వాలా, ముద్దలాగా? కొంచెం మనకు చపాతీ పిండిలాగా అవుతే సరిపోతుంది. సో అవన్నీ కొద్దిగా చక్కగా మిక్స్ చేసేస్తే తర్వాత వాటర్ వేసుకోవచ్చు. సో వాల్నట్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండాలి అని చెప్తూ ఉంటారు బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం. సో ఎంత క్వాంటిటీ తీసుకోవాలి వాల్నట్స్? సో వాల్నట్స్ వచ్చేసి ఎవ్రీడే 3 to 4 తీసుకోవచ్చు అనమాట, హోల్ వాల్నట్స్. అండ్ దాంతోపాటు అన్ని రకాల సీడ్స్లో కూడా ఉంటుంది. మన నువ్వులు కానీ, ఫ్లాక్ సీడ్స్ కానీ, చియా సీడ్స్, పంప్కిన్ సీడ్స్ ఇవన్నీ. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం. ఒకసారి కలుపుతూ ఉంటే మనము వాటర్ వేసుకుంటూ ఉండొచ్చు. సో మెయిన్ ఏంటంటే మనము ఈ ఫ్లవర్స్ అన్నీ మారుస్తూ ఉండాలి డెఫినెట్లీ కదా. అవును,
ఫ్రీక్వెంట్గా ఒక్కటే గోధుమ పిండి లేకపోతే రాగి పిండి ఇలా కాకుండా మారుస్తూ ఉంటే బెటర్ అంటారా? మారుస్తూ ఉంటే చాలా బెటర్, ఎందుకంటే కొన్ని దాంట్లో మనకు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది అండ్ అలాగే గ్లూటెన్ ఎలర్జీ ఉంటుంది కొంతమందికి, వాళ్ళు వీట్ ఫ్లార్ తీసుకోలేరు. సో అలాంటి వాళ్ళకి రిమైనింగ్ ఫ్లార్స్ యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ కొంతమందికి ఎలర్జీ అంటే ఓన్లీ చపాతీస్ అలా తీసుకుంటే అవుతుంది, రిమైనింగ్ వాటితో మిక్స్ చేస్తే వాళ్ళకి ఎలర్జీస్ లాంటిది ఉండదు. సో అలాంటి వాళ్ళకు కూడా చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పి. పర్ఫెక్ట్. సో చక్కగా అలా కలుపుతూ ఉంటే, సో ఎక్కువగా మనం నూనె యూస్ చేయకుండా వెన్నతోనే చేసుకుంటాం. అవును, సో దట్ మనకు ఆ చిప్స్ అనేది కొంచెం సాఫ్ట్గా వస్తుంది అనమాట, ఎందుకంటే మనం బేక్ చేస్తున్నాం కాబట్టి కొంచెం సాఫ్ట్గా వచ్చేటట్టు చూసుకో. సో షేప్ అనేది మన ఇష్టమా, ఏ షేప్లో అయినా ఏ షేప్లో అయినా తీసుకోవాలి. సో వీటిని ఎలాగ మళ్ళీ కుక్ చేస్తాము? సో ఇప్పుడు మనం దీన్ని రోటీ లాగా చేసేసుకొని మనకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకొని బేక్ చేసేసుకోవడం. ఓకే, పర్ఫెక్ట్. ఇందులో రిమైనింగ్ బటర్ కూడా యాడ్ చేసేద్దాం. సో చక్కగా మిక్స్ చేసేసుకున్నాం, ముద్దలాగా అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం రోటీ లాగా చేసేసుకున్నాం దీన్ని. సో పీటా అండ్ రోలర్. ఎవ్రీడే తీసుకోవచ్చా చిప్స్ లాగా? ఎవ్రీడే ఈ చిప్స్ అయితే మనం తీసుకోవచ్చు, ఎవ్రీడే లాగా ఒక 4 to 5 అలా తీసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే చక్కగా మనం బేక్ చేసుకుంటున్నాము, అన్ని మంచి ఇంగ్రీడియంట్సే వాడాం కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు. నిల్వ ఉంటుందా మరి, ఎన్ని రోజులు ప్రిజర్వ్ చేసుకోవచ్చు ఈ చిప్స్? ఇది ఒక మనం 5 to 6 days వరకు ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఓకే, హ్యాపీగా ఒక 1 weekకి సరిపడేలాగా మనం చిప్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అవును, ఎందులో అయినా లైక్ మనం స్నాక్స్లో కానీ లేదంటే నార్మల్గా రైస్లో కూడా అలా ప్రిఫర్ చేస్తూ ఉండొచ్చు, కొంచెం పప్పు చారు పప్పు అలా ఉన్నప్పుడు. ఓకే, సో ఈ మాత్రం థిక్నెస్ చాలు కదా? ఈ మాత్రం థిక్నెస్ చాలు. ఓకే, సో ఇంకా మనకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు. సో బేకింగ్ ప్లేట్కి ముందే మనం కొంచెం ఆయిల్ గ్రీస్ చేసి పెట్టుకోండి. ఓకే, సో ఇంకా ఎటువంటి ఫుడ్స్ తీసుకుంటే బెటర్ బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం? సో ఇలా మనం ఫ్లవర్స్ లాగా కానీ లేదంటే ఆల్ టైప్ ఆఫ్ సీడ్స్ అండ్ ముఖ్యంగా వాల్నట్స్లో మనకి ఎక్కువగా ఉంటుంది, దాంతోపాటు ఫ్రూట్స్ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అండ్ ముఖ్యంగా అవకాడో ఫ్రూట్లో మనకు ఫ్యాట్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది, అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది కూడా ప్రిఫర్ చేయాలి. దాంతోపాటు ఆయిల్స్ వచ్చేసి వాళ్ళు ఎవ్రీ మంత్ కొంచెం చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, సో దాని ద్వారా మనకు వచ్చే ఆ ఫ్యాట్ అంటే మంచి ఫ్యాట్స్ హెచ్డిఎల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇందులో, సో దాని ద్వారా కూడా మనకి ఎక్కువగా లభిస్తుంది. పర్ఫెక్ట్. సో చక్కగా ఇంకా షేప్స్ కట్ చేసేస్తాము. సో ఇవి హ్యాపీగా ఇంకా బేక్ చేసేసుకోవడమే అంతే. సో కుకింగ్ ప్రాసెస్ కూడా చాలా హెల్తీగా ఉంది బేకింగ్ కాబట్టి, అండ్ ఏవైతే మనం ఇంగ్రీడియంట్స్ యూస్ చేసామో అవి కూడా చాలా హెల్తీ ఇంగ్రీడియంట్స్. అవును, అండ్ ఎవరికైతే వీట్ ఎలర్జీ అలా ఉంటుందో జస్ట్ ఆ గోధుమ పిండిని ఒకటి మనము అవాయిడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, మిగతా వాళ్ళందరూ హ్యాపీగా తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇంకా మనకు ఆల్మోస్ట్ అయిపోయినట్టే, మనం ఇంకా బేక్ చేసుకోవచ్చా? కొంచెం ఆయిల్ పౌర్ చేసి మనం బేక్ చేసేసాం. ఓకే, సో బేక్ చేసుకుందామా మరి? ఇంకా మనం బేక్ చేసేసుకుందాం. ఓకే పల్లవి, సో బేక్ అయ్యా లేదో ఒకసారి చూద్దామా? చూసేద్దాం. సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి, మరి సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం.
చాలా క్రంచీగా అయిపోయాయి. సో మరి అయిపోయినట్టేనా? ఎలా మల్టీగ్రెయిన్ చిప్స్ రెడీ అయిపోయాయి. సో క్రంచీ మల్టీగ్రెయిన్ చిప్స్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. మల్టీగ్రెయిన్ చిప్స్కి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, జొన్న పిండి 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, నువ్వులు కొద్దిగా, రవ్వ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా చిటికెడు, కారం 1 టేబుల్ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు. మల్టీగ్రెయిన్ చిప్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో రాగి పిండి, జొన్న పిండి, గోధుమ పిండి వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో రవ్వ, నువ్వులు, సరిపడా ఉప్పు, జీలకర్ర, బేకింగ్ సోడా, కారం, వెన్న వేసి కాస్త నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. తర్వాత చపాతీ పీటపై వేసి రోటీలా ఒత్తుకొని కావలసిన షేప్లో కట్ చేసుకొని బేకింగ్ ప్లేట్కి నూనె రాసుకొని ఈ కట్ చేసుకున్న ముక్కల్ని బేకింగ్ ప్లేట్లో పెట్టి పైన నూనె వేసి ఓవెన్లో పెట్టి కాసేపు బేక్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మల్టీగ్రెయిన్ చిప్స్ రెడీ.